తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించిన ఫేజ్ 2 వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తది? అండ్ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అయితాయి? అండ్ దాంతో పాటుగా కొన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో లోపల డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. మనం ఈ ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్తగా విజిట్ చేసుకున్నట్టయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన ఛానల్‌కి వస్తున్నారు. జస్ట్ చూస్తున్నారు, ఎళ్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మన టార్గెట్ 30 జనవరి 2026 లోపు 30K కావాలని చెప్పి అనుకుంటున్నాం. హోప్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే తొందరగా అయిపోతది. సో, చూద్దాం. వెన్ ఇట్ కమ్స్ టు ఫేజ్ 2 నోటిఫికేషన్ ఎప్పుడొస్తది బ్రో అని చెప్పి మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి ఒక డౌట్ అయితే ఉందన్నట్టు. యాక్చువల్‌గా మనకి ఫేజ్ 1 రిపోర్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినోళ్ళందరికీ కూడా రిపోర్టింగ్ చేసుకోవడానికి అరౌండ్ 22 జాన్వరి 2026 2 పీఎం దాకా టైం అయితే ఇచ్చిర్రు. ఎవరెవరికైతే ఫేజ్ 1లో సీట్ వచ్చిందో వాళ్ళందరూ రిపోర్టింగ్ చేయడానికి 22 జనవరి 2026 2 పీఎం దాకా టైం అయితే ఇచ్చిర్రు. ఈ టైం అయితే అయిపోయింది. ఓకేనా? సో, బేస్డ్ ఆన్ దిస్ మనకి ఫేజ్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా? ఈ టైం అయిపోయింది. ఫేజ్ 1 లోపల రిపోర్టింగ్ అయిపోయింది కాబట్టి ఫేజ్ 1 టైం అంతా కంప్లీట్ అయిపోయింది. ఫేజ్ 1 లోపల ఎట్లాంటి ప్రాసెస్ కూడా లేదన్నట్టు. ఇప్పుడు ఏం చేస్తారు కదా అంటే ఫేజ్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అంటే మనకి కాలేజ్ వాళ్ళు ఎవరెవరు జాయిన్ అయ్యిర్రు, ఎవరెవరు జాయిన్ కాలేదు అని చెప్పి వెబ్‌సైట్ లోపల అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, దాన్ని బేస్ చేసుకొని మనకు ఎన్ని సీట్లు ఫిల్ అయినాయి, ఎన్ని సీట్లు ఫిల్ కాలేదు, ఎక్కడ ఫిల్ అయినాయి, ఎక్కడ ఫిల్ కాలేదు అనే దాన్ని బేస్ చేసుకొని మనకు సెకండ్ ఫేజ్‌కి సంబంధించిన వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితదన్నట్టు. ఈ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ మరి ఎప్పుడు రిలీజ్ అయితది అని చెప్పి ఎట్లాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఓకేనా? సో, మనకి ఏదైతే ఈ ఫేజ్ 1 రిపోర్టింగ్ టైం అయిపోయింది. అండ్ ఫేజ్ 2 నోటిఫికేషన్ రావాల్సున్నది. కానీ ఈ ఫేజ్ 2 నోటిఫికేషన్ అనేది కాలేజోళ్ళు ఎంత ఫాస్ట్‌గా ఎవరెవరు జాయిన్ అయ్యిర్రు అని చెప్పి అప్డేట్ చేస్తారో, అండ్ దాని తర్వాత ఎంత ఫాస్ట్‌గా ఎన్ని సీట్లు వేకేట్ ఉన్నాయని చెప్పి అప్డేట్ చేస్తారో, దాన్ని బేస్ చేసుకొని మనకు ఫేజ్ 2 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. ఫేజ్ 2కి సంబంధించి యాస్ ఆఫ్ నౌ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఎట్లాంటి అప్డేట్స్ అయితే లేవన్నట్టు. ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం డెఫినెట్‌గా నేను వీడియో చేస్తా. ఎప్పటివరకు రావచ్చు మరే అనేది ఇట్స్ ఎ క్వెషన్ మార్క్. ఎందుకు అనంటే ఎప్పటిదాకా రావచ్చు అనేది మనం చెప్పడానికి పాసిబిలిటీ ఉండదన్నట్టు. ఎందుకంటే వి ఆల్రెడీ నో దట్ మనం ప్రీవియస్‌గా ఈ ఫేజ్ 1కి సంబంధించి ఎంత డిలే అయింది అని చెప్పి. ఓకేనా? కాబట్టి దీంట్లో ఎట్లాంటి అంచనాలు ఎయడానికి లేదన్నట్టు. ఎక్స్‌పెక్టెడ్ డేట్స్, ఎక్స్‌పెక్టెడ్ టైమ్స్ చెప్పడానికి లేదు. ఓకేనా? సో, ఇఫ్ మీకు ఒకవేళ ఫేజ్ 1 లోపల సీట్ రాకపోయినా, ఆర్ ఎల్స్ ఫేజ్ 1లో సీటొచ్చి నచ్చిన కాలేజ్, నచ్చిన కోర్స్ రాకపోయినా, సెకండ్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టాలే, సెకండ్ ఫేజ్‌లో సీట్ రావాలంటే ఏం చేయాలే, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి తెలుసుకుందాం అనుకుంటే మాత్రం డౌన్‌లోడ్ అనల్జెసిక్ ట్యూటర్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్. మనకి ఏహెచ్ఎస్ ఫేజ్ 2 గైడెన్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నా. సో, అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించిన ఫేజ్ 2 గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా. ఈ గైడెన్స్ ఎంతవరకి ఓపెన్ ఉంటదని చెప్పి తెలవది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏందంటే 1-1 సెషన్‌లు బుక్ చేసుకున్నారు. ఆ 1-1 సెషన్ లోపల చాలామంది చాలా మిస్టేక్స్ చేసిర్రు. ఎందుకు అనంటే వాళ్ళు మన గైడెన్స్‌ని ఫాలో కాలేదు ఫేజ్ 1 లోపల. ఫేజ్ 2లోనైనా అనల్జెసిక్ ట్యూటర్‌కి సంబంధించి అనల్జెసిక్ గైడెన్స్ లోపల పార్ట్ అయిదాం అనుకుంటే మాత్రం డౌన్‌లోడ్ అనల్జెసిక్ ట్యూటర్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్. రూ. 154 ఉంటది సబ్స్క్రిప్షను. ఈ 154 సబ్స్క్రిప్షన్ తీసుకొని బీ ఏ పార్ట్ ఆఫ్ అవర్ అనల్జెసిక్ ట్యూటర్. అనల్జెసిక్ ట్యూటర్ లోపల పార్ట్ అవ్వండి. ఫేజ్ 2 లోపల మనకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత మనం మన సైడ్‌కెళ్ళి ఎఫర్ట్ అనేది పెడదాం. ఓకేనా? 154 ఈస్ డజంట్ ఈవెన్ మ్యాటర్. ఓకేనా? మీరు కాలేజ్‌కెళ్ళి రావడానికి అరౌండ్ రూ. 200-300 అయితాయి. జస్ట్ రిపోర్టింగ్‌కెళ్ళి మీరు రావడానికే అరౌండ్ రూ. 200-300 ఖర్చయితాయి. ఈ 154కి నేను ఫేజ్ 1లో ఏం చేయాలి? ఆల్రెడీ నేను చెప్పేసిన ఫేజ్ 1ల. ఓకేనా? ఫేజ్ 2లో కూడా ఏం చేయాలి? ఏం చేయొద్దు? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి మీ సైడ్ నుండి మీరు 100% ఎట్లా ఎఫర్ట్ పెట్టాలి అనేది నేను డీటెయిల్‌గా చెప్తా. ఓకేనా? సో, ఐ విల్ నాట్ గ్యారంటీ యూ సీట్ వస్తది అని చెప్పి నేను పక్కా చెప్పను గానీ,
సీట్ రావాలంటే ఏం జేయాలే? ఎట్లా జేయాలే? ఓకేనా? సో, 100% ఎఫర్ట్ పెట్టినం అనే ఒక సాటిస్ఫాక్షన్‌ని నేను మీకు తీసుకొస్తా. డెఫినెట్‌గా అది. ఓకేనా? సో, అది మాత్రం గ్యారంటీ. అండ్ నాట్ ఓన్లీ ఇన్ ఫేజ్ 2. సో, ఫేజ్ 2 లోపల మీరు ఫేజ్ 1లో ఏ మిస్టేక్స్ చేసిర్రు అని జెప్పి చెప్తా. అండ్ ఫేజ్ 2 లోపల ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ జేయాలని జెప్పి చెప్తా. అండ్ ఫర్దర్‌గా మీకు సో, రెగ్యులేషన్స్ గానీ, కాలేజ్‌కెళ్ళేటప్పుడు ఏం జేయాలి, ఎట్లా జేయాలని జెప్పి ప్రతిది గూడా చెప్తా ఉంటా. సో, నేను గ్రూప్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ జేస్తా. లైవ్‌లు బెడతా. ఆ లైవ్‌లకి అటెండ్ గావాలి మీరు. సో, పర్సనల్ గైడెన్స్‌ని ఎక్స్‌పెక్ట్ జేయకుర్రి. సో, లైవ్‌ల లోపలనే మీకు ఆన్సర్ అయితే నేనిస్తా. ఓకేనా? సో, ఇది ఎప్పటి వరకు టైమ్ ఉంటది, నేను ఈ గైడెన్స్‌ని ఎప్పటి వరకు యాప్ లోపల ఉంచుతా అనే విషయం నాకు గూడా తెలవది. ఓకేనా? హోప్ యూ అండర్‌స్టాండ్. సో, తొందరగా సబ్స్క్రిప్షన్ తీసుకోరి. యాస్ సూన్ యాస్ పాసిబుల్ మనం సెకండ్ ఫేజ్‌లో గట్టిగా ట్రై చేద్దాం. సో, మన సైడ్‌కెళ్ళి ఎంత ఎఫర్ట్ పాసిబుల్ అయితదో అంత ఎఫర్ట్ పెడదాం. ఓకేనా? అండ్ ఫేజ్ 2కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ లేదు. ఫేజ్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే మీకొక మెసేజ్ వస్తదన్నట్టు. ఓకేనా? ఫేజ్ 2కి సంబంధించిన వెబ్ ఆప్షన్‌లు స్టార్ట్ అయినయి అని జెప్పి. ఫేజ్ 1 ఎట్లయితే వచ్చిందో అట్లా మెసేజ్ వస్తది. సో, ఆ మెసేజ్ వచ్చుడుతోనే నాకు జెప్పుర్రి, "అన్న ఫేజ్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది" అని జెప్పి. సో థట్ నేనొక వీడియో చేస్తా. సో, ఫేజ్ 2కి సంబంధించిన వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో, ఈ డేట్ నుండి ఈ డేట్ వరకు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. సో, ఇంత టైం ఉంది మనకి అని చెప్పి డీటెయిల్‌గా చెప్తా ఉంటా అన్నట్టు. ఓకేనా? అండ్ ఈ ఫేజ్ 2కి సంబంధించి ఏహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నోళ్ళకి సో, లైవ్‌లు కండక్ట్ చేత్తా. కాబట్టి కొంచెం తొందరగా ఎర్లీగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్‌ల లోపల పార్ట్ అయితే బెస్ట్ అని చెప్పి నా ఒపీనియన్. సో, తొందరగా సబ్స్క్రిప్షన్ తీసుకోరి. తొందరగా పార్ట్ అవ్వండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్దర్‌గా మనం మాట్లాడుకుందాం. సో, ఫేజ్ 2కి సంబంధించిన డౌట్‌లేమన్నా ఉంటే కింద కామెంట్ జెయి. సో, ఫేజ్ 2కి సంబంధించి ఏమైనా డౌట్లుంటే నేను ఫర్దర్‌గా మీకు చెప్తా. అండ్ తెలుసు గదా! ఎలిజిబిలిటీ విషయానికొస్తే. సో, యాస్ ఆఫ్ నౌ మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫేజ్ 1 లోపల రిపోర్టింగ్ జేసినోళ్ళు ఎలిజిబులు. ఫేజ్ 1 లోపల సీట్ రానోళ్ళు ఎలిజిబులు. అండ్ ఫేజ్ 1 లోపల వెబ్ ఆప్షన్ పెట్టుకోనోళ్ళు ఎలిజిబులు. ఓకేనా? సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మీ పేరుండి ఓకేనా? ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మీ పేరుండి, మీకు ఒకవేళ ఫేజ్ 1 లోపల సీట్ రాలేదు అంటే మీరు ఎలిజిబులు. సీటొచ్చి జాయిన్ అయ్యిర్రు అంటే ఎలిజిబులు. ఓకేనా? ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్‌లు పెట్టలేదు అంటే ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఫర్దర్ ఇంకా డీటెయిల్‌గా డెప్త్‌గా మాట్లాడుకుందాం. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్‌కి చెప్పుర్రి. సో, ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ వచ్చినోళ్ళు సో, మీ ఫ్రెండ్స్‌కి చెప్పుర్రి అనాలిసిస్ గైడెన్స్ గురించి. ఓకేనా? సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.